రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. కానీ మీ దోషములు మీకును ఆయనకును మధ్య అడ్డంగా వచ్చినాయి గనుక ఆయన ఆలకింపకున్నాడు అంటాడు. అక్కడ ఏమర్థమవుతుందంటే, మన దోషాలు, మన పాపాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుని దగ్గరకు మన కంఠధ్వని చేరకుండా అడ్డగిస్తాయి. ఇది మొదటి విషయం. మన ప్రార్థన దేవునికి వినబడకుండా మన దోషాలు అడ్డుపడతాయి. యోహాను సువార్త 9వ అధ్యాయములో గుడ్డివాడైన మనుషుడు అంటాడు, పాపుల మనవి దేవుడు ఆలకింపడని ఎరుగుదుము అంటాడు. యోహాను సువార్త 9వ అధ్యాయములో గుడ్డివాడైన మనుషుడు ప్రభు చేత స్వస్థత పొందిన తర్వాత ఇతరులు అతనితో వాదించినప్పుడు అతడు అంటాడు, అతడు పాపియో కాడో నేను ఎరుగను, నేను ఒకప్పుడు గుడ్డివాడును, ఇప్పుడైతే చూచుచున్నాను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము అంట. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. కానీ మీ దోషములు మీకును ఆయనకును మధ్య అడ్డంగా వచ్చినాయి గనుక ఆయన ఆలకింపకున్నాడు అంటాడు. అక్కడ ఏమర్థమవుతుందంటే, మన దోషాలు, మన పాపాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుని దగ్గరకు మన కంఠధ్వని చేరకుండా అడ్డగిస్తాయి. ఇది మొదటి విషయం. మన ప్రార్థన దేవునికి వినబడకుండా మన దోషాలు అడ్డుపడతాయి. యోహాను సువార్త 9వ అధ్యాయములో గుడ్డివాడైన మనుషుడు అంటాడు, పాపుల మనవి దేవుడు ఆలకింపడని ఎరుగుదుము అంటాడు. యోహాను సువార్త 9వ అధ్యాయములో గుడ్డివాడైన మనుషుడు ప్రభు చేత స్వస్థత పొందిన తర్వాత ఇతరులు అతనితో వాదించినప్పుడు అతడు అంటాడు, అతడు పాపియో కాడో నేను ఎరుగను, నేను ఒకప్పుడు గుడ్డివాడును, ఇప్పుడైతే చూచుచున్నాను. దేవుడు పాపుల మనవి రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. కానీ మీ దోషములు మీకును ఆయనకును మధ్య అడ్డంగా వచ్చినాయి గనుక ఆయన ఆలకింపకున్నాడు అంటాడు. అక్కడ ఏమర్థమవుతుందంటే, మన దోషాలు, మన పాపాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుని దగ్గరకు మన కంఠధ్వని చేరకుండా అడ్డగిస్తాయి. ఇది మొదటి విషయం. మన ప్రార్థన దేవునికి వినబడకుండా మన దోషాలు అడ్డుపడతాయి. యోహాను సువార్త 9వ అధ్యాయములో గుడ్డివాడైన మనుషుడు అంటాడు, పాపుల మనవి దేవుడు ఆలకింపడని ఎరుగుదుము అంటాడు. యోహాను సువార్త 9వ అధ్యాయములో గుడ్డివాడైన మనుషుడు ప్రభు చేత స్వస్థత పొందిన తర్వాత ఇతరులు అతనితో వాదించినప్పుడు అతడు అంటాడు, అతడు పాపియో కాడో నేను ఎరుగను, నేను ఒకప్పుడు గుడ్డివాడును, ఇప్పుడైతే చూచుచున్నాను. దేవుడు పాపుల మనవి